ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. దేశ రాజధాని ఢిల్లీలో సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు 911 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన జీతభత్యాలతో కూడిన ఈ ఉద్యోగాల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్. ఈ నోటిఫికేషన్లో అత్యధికంగా 586 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులున్నాయి. అర్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు 44,000 నుంచి 1,42,000 వరకు ఉంటుంది. దీనికి 2 దశల్లో రాత పరీక్షలు ఉంటాయి. టైర్ 1లో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, అర్థమెటిక్, హిందీ, ఇంగ్లీష్ అంశాల నుండి 200 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఇక టైర్ 2లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ విధానంలో ఇంగ్లీష్ ఎస్సే రైటింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉన్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్, లీగల్ పోస్టులకు టెక్నికల్ విభాగాల్లో భారీ ఖాళీలున్నాయి. జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగంలో మొత్తం 281 పోస్టులు. సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా 2 ఏళ్ల అనుభవంతో కూడిన డిప్లొమా ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్కు ఇందులో 33 ఖాళీలున్నాయి. వీరికి కూడా సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ తప్పనిసరి. లీగల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 10 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. లా డిగ్రీతో పాటు లీగల్ ప్రాక్టీషనర్గా అనుభవం ఉండాలి. వీరికి టైర్ 1, టైర్ 2 పరీక్షల ద్వారా ఎంపిక నిర్వహిస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు జనరల్ స్టడీస్పై పట్టు సాధించడం ఇక్కడ చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంజనీరింగ్ పోస్టులకు సెక్షన్ బిలో అడిగే సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలే విజయానికి కీలకం కానున్నాయి. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40%, ఓబీసీలు 35%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో సడలింపు వర్తిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 మార్చి 25. మరిన్ని వివరాలకు DSSB online nic.in వెబ్సైట్లో చెక్ చేయండి.